ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం. అమ్మవారి వాగ్దానంగా అమ్మ మనతో ఏం చెప్తున్నారు అంటే, నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ కూడా ఇందులో సమాధానం తప్పకుండా దొరుకుతుంది, వెంటనే విని తెలుసుకో అని చెప్పి వారాహి అమ్మ మన కోసం తన వాగ్దానంగా ఈరోజైతే మన ముందుకు వచ్చేసారండి. అమ్మవారి వాగ్దానం వినే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు ఎన్నో ఏండ్ల అనుభవం కలిగినటువంటి గురువుగారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగిందండి. భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, ప్రేమ పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ నువ్వు చాలా రకాలుగా ఎన్నో ఆలోచనలతో అసలు నీకు నీ ప్రశ్నకు సమాధానం దొరకట్లేదని చెప్పి చాలా దిగులుగా ఉన్నావు కదా. నీ మనసంతా కూడా ఎంతో నిశ్చలమైనటువంటి మనసుతో, అలాగే ఎన్నో రకాల సమస్యలతో చిరాకులో ఉన్నావు. అయితే నీ పనైతే ఖచ్చితంగా విజయవంతంగా పూర్తి చేస్తానమ్మా. ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా చేస్తాను. నీకు ఏదైనా చింతన చెయ్యాలి, నీ జీవితంలో మంచి జరగడానికి నువ్వు తప్పకుండా ఏ సంకేతాలను నువ్వు పొందాలనే విషయాలు కూడా ఈరోజు నేను పూర్తిగా నేను తెలియజేస్తాను. చూడు, నీకున్నటువంటి సమస్య, నీకున్నటువంటి ప్రశ్న అన్నింటికీ కూడా ఈరోజు జవాబు అనేది దొరికేలా ఈరోజు నీకు అన్నీ కూడా శుభ సంకేతాలుగా ఖచ్చితంగా కనిపించేలా చేస్తాను. అది ఉద్యోగ సమస్య అయినా కావచ్చు, ఆర్థిక సమస్య అయినా కావచ్చు, లేదంటే కుటుంబంలో సంతోషకరమైనటువంటి వార్త నిలకడగా లేకపోయినా నువ్వు ఎదురు చూసినటువంటి ముఖ్యమైన వృత్తి, వ్యాపారం, లేదంటే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయినటువంటి నా బిడ్డలు ఇప్పుడు ఊహించని విధంగా లాభాలు పొందే అవకాశాలు స్పష్టంగా మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు అవన్నీ కూడా మీరు చూస్తారు. ఇవి ఇతరుల నుండి విభిన్నంగా నిలబడతాయని కూడా చెప్పుకోవచ్చు. మీరు ప్రతి విషయంలో చాలా ఇబ్బందితో, లోతైనటువంటి ఆలోచన విధానంతో ఉంటారు. మీ ఆలోచన ఎప్పుడూ కూడా సమతుల్యంగా ఉంటుంది. ఏ పక్క వైపు మొగ్గు చూపకుండా న్యాయం పరంగా ఆలోచిస్తూ ఉంటావు. చాలా అంటే చాలా మనస్తత్వం కలదానివి. నువ్వు నీ మనసులో ఒకటి పెట్టుకొని ఇతరులతో ఇంకోటి మాట్లాడవు. ఎప్పుడూ కూడా సూటిపోటి మాటలతో ఉంటేనే ఉండవు. ముక్కుసూటి మనిషిలా ఉంటావు. ఇలా ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి నువ్వు బలంగా కోరుకుంటూ ఉంటావు బిడ్డ. ఇతరుల గురించి ఇక నీ వల్ల 10 మంది బాగుంటే చాలు అనుకుంటావు. ఎవరికి నష్టం వాటిల్లకుండా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకొని ఆ తర్వాత పనిని కొనసాగిస్తూ ఉంటావు. నీ ఆలోచన శైలి చాలా గొప్పగా ఉంటుంది. నీ యొక్క ఆలోచన విధానం సమాజంలో నీకు మంచి పేరు, ప్రతిష్టలు తెచ్చిపెట్టేలా ఉంటాయి. ఇక నీకు గొడవలకు, అనవసరమైనటువంటి వాదనలకు ఎన్నడూ కూడా నువ్వు దూరంగానే ఉంటావు. గందరగోళానికి, హడావిడికి నువ్వు దూరంగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడతావు. వివాదాలకు ఆమడ దూరంలో ఉంటావు. అలాగే తల్లి వారాహి అమ్మ చెప్పినట్టు వీటన్నింటికీ కూడా నువ్వు ఆమడ దూరంలో ఉంటాయి కదా. అయితే ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ కూడా నువ్వు తక్కువ చేసుకోకుండా ఉంటావు. చూడు, వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే అక్కడి నుండి నువ్వు తగినటువంటి సమాధానం ఇచ్చి మరీ అక్కడి నుంచి వెళ్ళిపోతావు. ఇక ఎవరో ఏదో అంటారని చెప్పి మౌనంగా ఉండే రకానివి కూడా కాదు. ఎప్పుడూ కూడా నిర్భయంగా, నీతి నిజాయితీతో ఉండటమే నీకు శ్రీరామ రక్షగా నిలుస్తూ ఉంది. ఎలాంటి కష్టకాలమైనా కానీ నీ గుణాలు నిన్ను కాపాడుతూ వస్తున్నాయి తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా నీ వ్యక్తిత్వాన్ని మాత్రం తగ్గించుకోకు. ఎప్పుడూ ఇలానే ఉండు. ఏదైనా సరే ధైర్యంగా నిలబడు.
ఏ విషయంలోనైనా నువ్వు ఆస్తులు స్పష్టమైనటువంటి అభిప్రాయంతో ఉంటావు తెలుసా. ఎటువంటి ఎటువంటి వారు కూడా నీలానే సూటిగా స్పష్టంగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. నీతి నిజాయితీతో ఉండాలని చెప్పి పరితపిస్తూ ఉంటారు. నిజమే కదా. అంత మంచి మనసు గలదానివి నువ్వు నీ జీవితంలో ఇకపై ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా నేను తొలగిస్తానమ్మా. నీకు మరీ మరీ చెప్తున్నాను, మాట కూడా ఇస్తున్నాను. చూడు, ఇలా నువ్వు అనుకుంటున్నావు కదా. చూడు తల్లి వారాహ్యమ్మ, నేను అన్ని రకాలుగా కూడా నీ నుంచి ఎన్నో రకాల సమాధానాలు పొందాను. కానీ ఈరోజు నా మనసులో మొదలైనటువంటి ప్రశ్నకు నీ నుండి నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, అలాగే నేను ఏ విధంగా ఉంటాను అనే విషయాన్ని మీరు చెప్పిన మాట అన్నీ కూడా వాస్తవమే. కానీ ఇప్పటి వరకు నేను అనుభవిస్తున్నటువంటి సమస్యలకు మాత్రం దారనేది కనిపించలేదే అని చెప్పి నువ్వు అడుగుతూ ఉన్నావు కదా. చూడు బిడ్డ, నీ కర్మఫలాన్ని కూడా నేను తప్పించబోతున్నాను. తప్పకుండా నీకు అవన్నీ తీరబోతున్నాయి. అలాగే నువ్వు అందనంత ఎత్తులో ఎగరబోతున్నావు. శిఖరానికి మించినటువంటి గొప్ప అదృష్టాన్ని నీకు తప్పకుండా ఈ వారాహి అమ్మ ఇవ్వబోతుంది. నాపై నమ్మకం ఉంది కదా, అంటే నీ కల తప్పకుండా నెరవేరబోతుందని నమ్ము. ఈ వారాహి అమ్మపై నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచి నేను చెప్పినట్లు ఈ సందేశాన్ని స్పష్టమైనటువంటి అభిప్రాయంతో వింటూ ఉండు. ఎదుటివారు కూడా నీలాగే సూటిగా స్పష్టంగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటావు కదా. కాబట్టి నీ సుగుణాల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువేనమ్మా. నీకు పుట్టుకతోనే అద్భుతమైనటువంటి తెలివితేటలు, మంచి విశ్లేషణ సామర్థ్యాలు ఉన్నాయి. ఏ విషయంలోనైనా లోతుగా ఆలోచించి మంచి తెల్లను బట్టే నువ్వు పనిచేస్తావు. అందుకే నువ్వు ఎక్కడ ఉన్నా ఉన్నత స్థాయికి చేరుకుంటావు. ధైర్యంగా కూడా నీకు చాలా ఎక్కువే. ఏ సమస్య వచ్చిన నీ మీద పడినా కూడా కొండంత కష్టం ఎదురైనా అదరకుండా బెదరకుండా వెనకడుగు వేయకుండా నేను నమ్మినటువంటి నా దైవం నన్ను ఎప్పుడూ కూడా మోసం చేయదు అనేటువంటి ధీమాతో నువ్వు నిలబడి ఉన్నావు చూడు. అదేవిధంగా నిన్ను నేను అభివృద్ధి చేయాలని అభినందించినటువంటి మరొక వ్యక్తి కూడా ఎవరు ఉండరు. కానీ 2 విషయాలు నువ్వు బాగా కృంగిపోతున్నావమ్మా. అవి ఏంటి అంటే, ఎక్కడ నువ్వు కష్టానికి పారిపోలేదు, కానీ నువ్వు ఒక్కొక్కసారి భయపడుతూ ఉన్నావు. ఎప్పుడూ కూడా నువ్వు తృప్తిగానే ఉన్నావు. ఉన్నటువంటి జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతూ ఉన్నావు. కష్టాలు ఏవి కూడా శాశ్వతం కాదు, సమస్యలు ఏవి కూడా మనల్ని బాధ పెట్టవు కదా అని చెప్పి మనల్ని పడగట్టినవే తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి. కాబట్టే ఈ నా ప్రయత్నం. కానీ అన్నింటినీ కూడా నువ్వు అనుభవంగా మార్చుకున్నావు అనేటువంటి తపన నీలో పెరగాలి. జీవితంలో బాగా నువ్వు డబ్బు సంపాదించాలి. ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి. ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపాలి. సమాజంలో గౌరవంగా బ్రతకాలి అనే తపన నీలో బలంగా ఉంది, నాకు తెలుసు. కానీ నీ కుటుంబాన్ని సుఖపెట్టాలి, వారికి ఏ లోటు లేకుండా చూసుకోవాలనే కదా నీ జీవిత ధ్యేయం. ఈ ఆశయం నీకోసమే కదా అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నావు. నీకు నచ్చినటువంటి విషయం ఏంటో తెలుసా. నీ మీద ఒకటి వేరే విధంగా మాట్లాడడం అనేది నీకు ఇష్టం ఉండదు. నీ ముఖం మీద ఏదైనా చెప్పేవాళ్ళంటే నీకు ఇష్టం. అటువంటి స్వచ్ఛమైనటువంటి స్వభావం కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు నీకు అన్ని రకాలుగా కూడా నీ జీవితంలోకి రాబోతున్నారు. నువ్వు ఎటువంటి అంటే, ఎవరైనా కానీ నిన్ను బాధపెట్టి నమ్మించి మోసం చేస్తే అసలు తట్టుకోలేవు. అటువంటి వ్యక్తులు నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. సత్యమైనటువంటి ప్రేమను అందివ్వడానికి కొంతమంది వ్యక్తులు నీ జీవితంలోకి రాబోతున్నారు. ఆ అసంపూర్ణమైనటువంటి జ్ఞానంతో నువ్వు ఏది కూడా మొదలుపెట్టి అన్ని రకాలుగా తెలుసుకొని ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించి మరి ఆ పనిని నువ్వు మొదలు పెడతావు. కొంతమంది వ్యక్తుల వల్ల నువ్వు దారుణంగా మోసపోయావు. వారి పద్ధతి, వారి వైఖరి, అలాగే వారి యొక్క చెడు ప్రేమ నిన్ను అన్ని రకాలుగా ముంచేసింది. నష్టపోయేటువంటి దాఖలాలు కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ వాటన్నింటినీ గురించి ఆలోచించి మనసును పాడు చేసుకోవద్దు. వాటి గురించి అన్వేషించొద్దు. రాబోతున్నటువంటి బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించు. నీ చుట్టూ శత్రువులు లేకుండా ఉంటారా? ఎప్పుడూ కూడా నీ చుట్టూ శత్రువులు కాపు కాసే ఉంటారు. కానీ నీకున్నటువంటి దైవభక్తే నిన్ను కాపాడుతుంది. నిన్ను రక్షణ కవచంలా నేను కాపాడుతూ వస్తున్నాను కదా. నువ్వు బాగుపడుతూ సంతోషంగా ఉండాలనే నా ఆరాటమంతా. నువ్వు ఎలా అయితే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పి కోరుకుంటావో, నీకు విభిన్నంగా ఆలోచించేటువంటి మనుషులు ఇప్పటి వరకు నీ చుట్టూ ఉన్నారమ్మా. కాబట్టి ఇన్ని రోజులు ఇన్ని కష్టాలు పాలయ్యావు. అది స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, బంధం కావచ్చు.
నీ ఎదుగుదలను చూసి నువ్వు సంతోషంగా ఉండటం చూసి వారికి నచ్చక నిన్ను అన్ని రకాలుగా మోసగించి నిన్ను బాధ పెట్టారు. అలాంటి వ్యక్తుల్ని నీ నుండి దూరం చేయబోతున్నానమ్మా. ఇదంతా కూడా నువ్వు ముందే చేయొచ్చు కదా వారాహి అమ్మ, వారిని నా నుండి దూరం చేయొచ్చు కదా అని నువ్వు నన్ను అడుగుతావేమో. అటువంటి వ్యక్తులు పరిచయమైనప్పుడే కదా ఎవరు ఏంటి వారి స్వభావం ఏంటి అనేది నీకు అర్థమవ్వాలని చెప్పి ఇన్ని రోజులు కూడా ఇలాంటి అబద్ధం ఏంటి అని చెప్పి నువ్వు చూసావు కదా. నువ్వు ఎన్నిసార్లు కింద పడినా కూడా నేను చెయ్యందించి మరీ పైకి లేపానమ్మా. నువ్వు బాధ పెట్టనివ్వలేదు నిన్ను. కొన్ని రకాలుగా నువ్వు బాధపడినప్పటికీ కూడా నిజ నిజాలు ఏంటి అని తెలుసుకోవాలని, అలాగే పరిష్కార సామర్థ్యం పట్ల నువ్వు ఏ విధంగా ఆలోచన విధానం మరింత ఎక్కువగా పెంచుకుంటావు అనడానికి ఈ కష్టాలు నీకు మంచి గుణపాఠాలు. కాబట్టి నీకు ఏదైనా కష్టాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి అని నీకు అనిపిస్తే వాటిని గురించి ఆలోచించి బాధపడుతున్నావు. కానీ దానివల్ల నేను మరింత రాటుదిట్టుగా మారాను అని చెప్పి మాత్రం ఆలోచించడం లేదు. చూడు, నిన్ను ఎవరైతే కించపరిచారో ఆ వ్యక్తులు నిన్ను క్షమాపణ వేడుకోవాలి. ఆ అనుభవాలు నీకు పెద్ద గుణపాఠాలు నేర్పాలి. నువ్వు పడేటువంటి కష్టాలు నీ బిడ్డలు పడకూడదు. నువ్వు ఎంత బలంగా కోరుకుంటావో అదే నువ్వు నిజం చేయాలి. అందుకే నువ్వు భవిష్యత్తు కోసం బలమైనటువంటి పునాదిని వేసుకోవాలి. ఇష్టమైనటువంటి జీవితాన్ని కూడా పక్కన పెట్టి చాలా కష్టపడ్డావు బిడ్డ. మరి నీకు ఈ విషయాలన్నీ కూడా ఏంటనేది పూర్తిగా అర్థమవ్వాలనే ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు మరింత ఎక్కువగా మంచి జ్ఞానం ఉండాలని, అలాగే నీలో తెలియనటువంటి నీ మదిలో మొదలైనటువంటి ప్రశ్నకు సమాధానం దొరకాలనే ఈరోజు ఈ వారాహి అమ్మ ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాను. ప్రతిరోజు కూడా నీ ఇష్టదైవ నామస్మరణ చేసుకో. అలాగే ఈ వారాహి అమ్మను ప్రతిరోజు కూడా తలుచుకొని నువ్వు ఏ పని చేయాలన్నా కూడా ఈ తల్లి అంగీకారంతో చెప్పినట్లు భావించు. ఇక నీకు అన్నీ కూడా విజయవంతం అవుతాయి. వారాహి అమ్మవారి అనుగ్రహం నీపై ఎప్పుడు ఉంటుంది. అమ్మ వాగ్దానం విన్న నీకు ఎలాంటి చేటు జరగదు. నీకు అన్నీ మంచే జరుగుతాయి. నీ జీవితం ఎప్పుడు గొప్పగా అందనంత స్థాయిలో చాలా గౌరవంగా ఆనందంగా ఉంటుంది బిడ్డ. అమ్మవారి ఆశీస్సులతో నీకు ఇంకా అంతా మంచే జరగాలి. నువ్వు జీవితం సంతోషంగా ఉండాలి బిడ్డ. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.